హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి ఐటెం గురించి తెలియజేస్తున్నానండి. మనం అందరము ఇళ్లలో వంట విషయంలో వాడుకునే పసుపుని ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నేను సంవత్సరానికి సరిపడే ఆ పసుపుని ఒకసారి తయారు చేసుకుంటాను. ఇక్కడ గోపురం అనే ఒక పసుపు ప్యాకెట్ 1 kg ప్యాకెట్ తీసుకొచ్చానండి. ఈ ప్యాకెట్ 320 రూపీస్ ఉంటుంది. ఇలా ఒక కేజీ ప్యాకెట్ను మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తెచ్చుకొని ఇలా నైట్ నానబెట్టుకోవాలండి. గిన్నెలో నీళ్ళు వేసి ఆ పసుపు కొమ్ము అలా ఉన్న కొమ్ములు ఒక నైట్ అంతా నానితే ఉదయానికి అవి కొంచెం లావుగా ఉబ్బడం జరుగుతుందండి. ఈ పసుపు కొమ్ములు నేనైతే సంవత్సరానికి సరిపడా ఒక 3 కేజీలు పసుపు ఒకేసారి తయారు చేసుకుంటాను. ఎందుకు పసుపు తయారు చేసుకోవడం మీకు చూపిస్తున్నానంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా మనం తినే కల్తీ ఆహారంలో కెమికల్స్ ఉన్నది పసుపు కారము. ఇది ప్రతి ఒక్కరు రోజు మనము వంట చేసుకునేటప్పుడు ఉపయోగిస్తున్నాము. అందరూ డాక్టర్స్ చెప్తున్నారండి, మెయిన్ ఈ పసుపు కారంలో కెమికల్స్ వాడుతున్నారు. ఇది మనకు క్యాన్సర్కు దారితీస్తుందని మన చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ కెమికల్ ఫుడ్ మనం పిల్లలకు కూడా పెడుతున్నాము. కాబట్టి కొంచెమన్నా మనం కల్తీని అవాయిడ్ చేయాలంటే ఈ పసుపు కారం ఇంట్లో తయారు చేసుకోవాలండి మనము. అందుకనే నేను ఈ పసుపుని ఎలా తయారు చేసుకోవాలన్నది మీ అందరికీ నేను చూపిస్తున్నాను. ఇలా పసుపు కొమ్ములు ఉదయాన్నే నానిన తర్వాత మనం అవన్నీ నీళ్ళలో నుంచి తీసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. చూడండి, మనం వేసిన పసుపు కొమ్మలు నానడం వల్ల కొంచెం ఉబ్బుగా తయారవుతాయి. తర్వాత వీటిని మనము ఒక క్లాత్ పరిచి ఒక గుండ్రాయి తీసుకొని ఈ పసుపు కొమ్ములన్నీ కూడా కొంచెం మెత్తగా పగలగొట్టాలా. ఎందుకంటే కొమ్ము ఎండబెడితే ఎండడం కష్టం కాబట్టి నాని ఉన్న పసుపు కొమ్మును మనం అలా గుండ్రాయి తీసుకొని అలా పగలకొడితే కొంచెం 2-3 ముక్కలుగా మెత్తగా అవుతుంది. మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా అది ముక్కలైపోతుందండి. ఇలా కొట్టిన తర్వాత ఈ పసుపు కొమ్ములన్నీ కూడా మనం ఎండలో ఎండబెట్టాలండి. నేనైతే దాదాపు సంవత్సరానికి 3 కేజీల పసుపు ఇలా తయారు చేసుకుంటానండి. ఈ పసుపు అసలు పచ్చి పసుపు మనం గోపురం పసుపు ప్యాకెట్ కస్తూరి పసుపు ఓపెన్ చేసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఇది పగలగొడుతున్నప్పుడు కానీ నానబెట్టినప్పుడు కానీ ఇంట్లో కూడా చాలా మంచి స్మెల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. అంటే మనం కల్తీ పసుపుకి ఒరిజినల్ పసుపు తేడా ఈ స్మెల్ ద్వారానే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఈ కల్తీ పసుపు ఏంటంటే గిన్నెలకు పచ్చగా అవుతుంది, హ్యాండ్స్కి కూడా పచ్చగా అవుతుందండి. అసలు ఒరిజినల్ పసుపు అలా అంటుకోదండి గిన్నెలకి చేతులకు. ఆ డిఫరెన్స్ని మీరు గ్రహించాలా. ఎక్కడా కూడా కల్తీ లేని పసుపు మనకు దొరకడం లేదు ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో ప్రజెంట్. కాబట్టి ఖచ్చితంగా ఒక రోజులో 2 గంటలు మనం కష్టపడ్డామంటే ఒక సంవత్సరానికి సరిపడా పసుపు మనం తయారు చేసుకోవచ్చండి. ఈ రకంగా మనం పసుపునంతా కూడా ఎండబెట్టాలా. బాగా ఎండ ఉంటే ఒక్క రోజులో ఈ పసుపు కొమ్ములు ఎండిపోతాయండి. అసలు మీకు కలర్ చూస్తే కూడా అర్థమవుతుంది ఒరిజినల్ పసుపు కలర్ ఎలా ఉంటుంది అన్నది. అసలు స్మెల్ మాత్రం నిజంగా చెప్తున్నానండి, ఎంత మంచి సువాసన ఉంటుందో ఒరిజినల్ పసుపు కూడా మనం తెచ్చుకున్నామంటే. ఈ రకంగా ఎండబెట్టినాక ఇంకా ఎండలేదనుకుంటే మళ్ళీ నైట్ మనం ఒక బేసిన్లో తీసి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాటిని ఎండలో పెట్టుకోవచ్చు. ఎండ బాగా ఉంటే ఒక్క రోజులోనే ఎండిపోతున్నాయండి ఈ పసుపు కొమ్ములన్నీ. లేదంటే 2 రోజులు మ్యాక్సిమం అలా మనము పౌడర్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం డ్రైగా అయితే బాగా పౌడర్ వస్తుందండి మనకు. మరి వీటిని మిక్సీ చేసుకోవాలంటే మనం ఇంట్లో మిక్సీ చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ ఉంటుంది. అందుకే నేను ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు నేను ఒక మిషన్ చూపిస్తున్నా. నేను ఇది ఆన్లైన్లో కొనుక్కున్నానండి ఒక మిషను. అది 3 years అయింది నేను ఆ మిషన్ ఉపయోగపట్టి. ఆ మిషన్లో నేను ఈ పసుపు కొమ్ములు వేసి పౌడర్ తయారు చేసుకుంటాను. మీకు ఈ వీడియోలో ఆ మిషన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా హ్యాండ్ యూజ్గా ఉంటుందండి. మనం ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేస్ దీనికి ఎక్కువ కూడా పెట్టదు. ఎక్కడైనా మనం దీన్ని పెట్టుకోవాలంటే దీనికి రెగ్యులేటర్ కూడా చిన్నది ఆఫ్ ఆన్ కూడా మనకి ఇచ్చింటాడు. ఒక వైర్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. లిడ్ ఉంటుందండి. లిడ్కు 3 హోల్స్ హ్యాండ్స్ ఇచ్చాడు. మనము ఆన్ చేసుకోవడానికి మనం ప్లగ్ను స్విచ్ బోర్డుకు పైకి అందదు కాబట్టి మధ్యలో మనం ఒక బోర్డు పెట్టుకొని అలా ఆన్ చేసుకుంటేనే మనకు రెడ్ లైట్ వెలుగుతుందండి. రెడ్ లైట్ వెలిగిన వెంటనే అసలు అక్కడ 1 minute 2 minutes 3 minutes అని మనకు లైన్లు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మనం 1 minute తిప్పితే చాలు, 1 minute లోనే మనకు 90% ఫైన్ పౌడర్ అయిపోతుంది. అసలు ఈ మిషన్ అడ్వర్టైజ్మెంట్ నేను చూసినప్పుడు దీంట్లో మనము గోళీలు అంటే పిల్లలు ఆడుకునే గోళీలు వేసినా కూడా 1 minute మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుందని దీన్ని అడ్వర్టైజ్ చేయడం జరిగింది. నాకు ఎక్కడో బయటికి వెళ్ళి ఈ కారం, పసుపు, ఈ రాగి పిండి, ఈ గోధుమ పిండి ఇవన్నీ వేయించుకోవడం నాకు ఎందుకో ఇష్టపడక నేను ఈ మిషన్ కొన్నానండి. 3 years నుంచి బాగా ఉపయోగపడుతుంది ఈ మిషన్ అయితే నాకు. చూడండి, ఒక 1 minute అంతే ఆఫ్ చేసేసి ఆ లిడ్ తీసామంటే ఆ పౌడర్ చూడండి ఎంత ఫైన్ పౌడర్గా, కలర్ చూడండి పసుపు ఎంత చక్కగా ఉందో. అసలు ఒరిజినల్ పసుపు కలర్ ఇలా ఉంటుందండి. ఈ రకంగా మనం ఒక్కసారి
హాఫ్ కేజీ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఫైన్ పౌడర్ రావాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ మిషన్లో వేసుకోవాలా. ఆ పౌడర్ని ఈ విధంగా మనం జల్లెడ పట్టాలా. ఈ జల్లెడ పట్టడం వల్ల మనము చక్కగా ఫైన్ పౌడర్ మనం రిసీవ్ చేసుకుంటాము. ఈ పౌడర్ని మనం తర్వాత లాస్ట్లో మిగిలిన జల్లెడ పట్టంగా వచ్చినటువంటి కొంచెము ముక్కలు ముక్కలుగా ఉన్న పౌడర్ని మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేసుకొని మనం పౌడర్ చేయొచ్చండి. ఆ పౌడర్ అంతా కూడా మళ్ళీ మనం ఒక డబ్బాలో తీసి పెట్టుకోవచ్చండి. నేనైతే సంవత్సరానికి ఇవన్నీ కూడా డబ్బాలో నిలవ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు, మా కోడలు వాళ్ళు కూడా ఇలా ఇంట్లో తయారు చేసిన పసుపునే వాడుతారండి. చూడండి ఎంత స్మూత్గా ఫైన్గా ఉందో ఈ పౌడరు. ఈ చిన్న జల్లెడ ఒక బ్రష్ కూడా మిషన్తో పాటు ఇచ్చారండి. కాబట్టి ఈ రకంగా పౌడర్ తయారు చేసుకుంటే పసుపు అందరికీ కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పి నా సజెషను. ఇలా మన హెల్త్కి ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ కూడా మీకు నేను చాలా చూపిస్తాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఒకే ఐటెం గురించి కాకుండా మా ఛానల్ నుంచి మీకు ఇలా కొన్ని ఉపయోగపడే ఐటమ్స్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ రకంగా ఫైనల్గా పౌడర్ని మనం ఒక డబ్బాలో తీసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా సజెషన్ అండి. ఎందుకంటే అసలు ముఖ్యంగా రోజు వాడే కల్తీ ఐటమ్స్ ఏంటి అంటే పసుపు, కారం.